కొత్తూరుకి వచ్చాము బస్సు వాడిని దింపరా అంటే ఏ రోడ్ లో దింపేసిపోయాడు. నేను అప్పటికి చెప్పా అన్న నరసాపురం వస్తే చెప్పానని 2 times చెప్తే వాడుండి మధ్యలో ఒకటి దింపేసి ఇదే నరసాపురం అని చెప్పేశాడు. వాడు మర్చిపోయాడు స్టాప్. మళ్ళీ గుర్తు చేసేవారు 3rd time ఆ అన్న ముందే స్టాప్ అని ముందు ఆపేశాడు. ఈ నరసాపురం అడిగితే కాదు చిట్నాడు అంట. ఏ ఊరికి వచ్చినావు షూట్ చేసి చేతులు అయిపోయింది అంగేట చేతులు. ఇదిగో మా ఎక్విప్మెంట్ రెస్ట్ తీసుకుంటా ఉన్నాయి ఇప్పుడు దాకా కష్టపడి. చూసారు ఎంత ఉందో. నేను దీన్ని బాహుబలికి ఎవరా అంట. ఇది కెనాన్ R3. దీంట్లో వచ్చే ఫుటేజ్ ఉంటది. ఫుటేజ్ మాత్రం వేరే లెవెల్ ఉంటది. చూడగానే అసలుకి వెయిట్ అయితే బండ వెయిట్ ఉంటది. ఇది బండే, ఇది ఒక బండ. దీంట్లో వచ్చే అవుట్పుట్ చూసినాక మనకు వెయిట్ అనిపించదు. ఇంకా తీయాలి, ఇంకా మంచి తీయాలి అనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియో చూసిన వాళ్ళు మీలో ఎంతమందికి అవుట్పుట్ బాగా వచ్చినప్పుడు కెమెరా వెయిట్ కానీ గింబల్ వెయిట్ కానీ ఏదైనా కష్టం చేసినా గుర్తు రాకుండా పోద్దో కింద కామెంట్ చేయండి, ఓకేనా? నాకైతే అవుట్పుట్ బాగా వచ్చిందంటే 4 కేజీల కెమెరా అయినా నాకు ఏం అనిపించదు. అవుట్పుట్ బాగా రాకుండా సిచ్యువేషన్ బాగలేదంటే 1/2 kg కెమెరా అయినా చాలా భారంగా ఫీల్ అవుతా.